అట్లయితే ఎవరు కూడా మా మతంలోకి రండి అని ఎవరిని కూడా అడగరు, బోధించరు, బలవంతం చేయరు. మీ మతం వేరు. అవును. ఇక్కడ హిందువుల మతం వేరు. హిందువులు కూడా మా హిందువులల్లా చేరండి, ఇక్కడ కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి ఎవరిని కూడా లాగరు. కానీ ఈ హిందూ, ముస్లిం అనేది ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా ఉన్న మతాలివి. అలాంటప్పుడు క్రిస్టియన్ మతం క్రిస్టియన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఎందుకంటే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఇందులో నుంచి ముస్లింల నుంచి హిందువుల నుంచి వెళ్ళిపోయి క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళే అనేది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు సపరేట్గా క్రియేట్ చేసుకున్న మతం అని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆనాటి నుంచి అయితే ఉందో లేదో అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. కానీ వాళ్ళు మాత్రము మా మతంలో చేరండి అని బోధిస్తూ ఉంటారు. మా మతంలో చేరండి అని చెప్పేసి కొంతమంది మైండ్ డైవర్షన్ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రిస్టియన్ మతస్థుల గురించి ఏం చెప్తారు సార్? వాళ్ళ పద్ధతి వాళ్ళు ఆచరిస్తున్నారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ మతంలోకి రమ్మని చెప్పి వాళ్ళు పాస్టర్లు ఎవరైతే ఉంటారో మా మతమే గొప్ప అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసేదాన్ని మనము వ్యతిరేకించే దానికన్నా మన ప్రొటెక్షను మనం చేసుకోవడము మంచిది. ఈరోజు మీరు చెప్తున్నారు అదే పని వేరే మతాల వారు చేయడం లేదు అని. దానికి అట్రాక్ట్ అయ్యేదానికి ఒక కారణం చెప్పనా మీకు? ఈ రెండు మతాలు కూడా, ఇస్లాం కూడా, ఏదైతే ఇరాన్ నుంచి ఆర్యులు భారతదేశానికి వచ్చి ఈ కుల వివక్ష, మనుషుల మీద ఏదైతే ఆంక్షలు విధించి బట్టలు కూడా కట్టుకోకూడదు, మహిళలు బట్టలు కట్టుకుంటే వాళ్ళ మీద ఆంక్షలు విధించి చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళని నగ్నంగా ఊరేగించి ఇది అంతా చేస్తూ ఉంటే ఇందులో నుంచి ఏదో ఒక మతంలోకి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు చూసినప్పుడు ఏది బెటర్ అనిపించింది వీళ్ళకి అంటే వాళ్ళ జీవన శైలిని బట్టి ఏది బెటర్ అనిపిస్తే అందులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇస్లాంని చూశారు. ఫస్ట్ ఇస్లాంలో వెళ్తే డైలీ నమాజ్ చదవాలి, మద్యం సేవించకూడదు, వడ్డీ వ్యభిచారం ఇలాంటివి చేయకూడదు, ఇది నిషిద్ధమైనటువంటి ఇది హరామ్ అంటారనమాట. కాబట్టి ఇస్లాంలో పోతే ఇవన్నీ మేము చేయలేము అని చెప్పేసి క్రిస్టియానిటీ వైపు చూశారు. క్రిస్టియానిటీలో చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజు చర్చికి పోతే చాలు అంతే. వాడు రోజు మద్యం సేవించినా పర్వాలేదు, రోజు జూదం ఆడినా పర్వాలేదు, ఏదైనా చేసుకోనండి, ఆదివారం ఒక్క రోజు చర్చికి పోతే చాలు. అంటే ఆ పద్ధతి నేను అది తప్పు అని అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్లలో రెడ్డి ఉన్నాడు, చౌదరి ఉన్నారు, అలాగే ఒక బాబా ఉన్నాడు, ఒక మహమ్మద్ ఉన్నాడు. అంటే ఇతర మతస్థుల నుంచి, ఇతర కులాల నుంచి అందరు కలిసి అందులోకి వెళ్ళారు. అలాంటప్పుడు అది సపరేట్ మతం ఎందుకు అవుతుంది? ఎప్పుడైతే విశ్వాసము ఏదైతే మీకు విశ్వాసము బలహీనంగా ఉంటుందో అలాంటి టైంలో అటు ఇటు చూస్తారు ఎవరైనా. ఆ చూసిన వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళ వైపు పీల్చుకొని ఆ యొక్క రాహుకాలము, ఆ యొక్క వాళ్ళ బ్యాడ్ టైం ఉన్నంత వరకు, ఆ బ్యాడ్ టైం వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళు భరోసా ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ బ్యాడ్ టైం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ వల్లనే మాకు జరిగింది, ఇక్కడే మాకు జరిగింది అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయేసి అక్కడ కూర్చుంటారు. అది ఎవరంటే నేను చెప్పాను కదా, విశ్వాసం బలహీనంగా ఉన్నవాళ్ళు. విశ్వాసం దృఢంగా ఉన్నవాడు ప్రతి కష్టంలోనూ ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటాడు. రాహుకాలాలని యమగండాలని ముస్లింలు నమ్ముతారా సార్? రాహుకాలం యమగండం అనేది ముస్లింలు నమ్మరమ్మా. ఎందుకంటే ఏ కాలంలో వెళ్ళినా పోయే కాలం వస్తే పెరిగిపోవడం ఖాయం అంటారు. కాబట్టి ఇది ఒక డిసిప్లిన్. ఇది అంటే నేను అడిగింది ఒక రాహుకాలం యమగండాలనే కాదు, ముహూర్తాలని ఇది శుభ సమయం అని, ఇది ముహూర్తమైన రాహుకాలమైన వాస్తు అయినా ఒక డిసిప్లిన్ కోసం నిర్మించారు.
దాన్ని చాలా మంది ఏమంటే వ్యాపారంగా మార్చుకొని చిన్న చిన్న, మొన్న ఒక వీడియో చూశాను, గరికపాటి వారు చెప్పారు, పెద్ద మేడ కట్టాడంట ఆ బిల్డింగ్. వాస్తు సిద్ధాంతి వచ్చేసి ఇది 1 ఇంచు పైకి లేపాలా, ఈ గోడ పగలు కొట్టేసి అన్నారంట. ఆ గోడ పగలు కొట్టేస్తే ఆ భవనం యొక్క మొత్తం అందం పోద్దంట. ఇదండి, దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మబాగండి అని దండం పెట్టి చెప్తున్నారు. కాబట్టి ఏమంటే ఇవంతా ఏమంటే మన ఫెసిలిటీ కోసము పెట్టినటువంటి ఈ సమయాలు, ఈ పద్ధతులు, ఈ పద్ధతుల్ని మనం పాటించాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, వాస్తు ఎవరు పాటించరు. ఇప్పుడు మీకు కంపెనీ ఒక టైం ఫిక్స్ చేసిందమ్మా, ఆదివారం 4:30కి బయలుదేరాలా అని. మీరు హిట్ టీవీలో ఉన్నారు, ఆదివారం 4:30కి ఎవరో సెలబ్రిటీ, ఎవరో రాజకీయ నాయకుడిది ఇంటర్వ్యూ ఉంది, మీరు పోవాలా, ఆయన రావుకాలం చూసుకోవాలా, ఆయన ఇమ్మీడియట్లీ రేపు పార్టీ మీటింగ్ ఏదో పెట్టాలా, రావుకాలం 4:30 నుంచి 6 దాకా ఉంది సార్, నేను రాను అంటే సరే ఓకే అమ్మా, రేపు పొద్దున 7:30 నుంచి 7:30కి బయలుదేరుంటే, సార్ రేపు పొద్దున 7 సోమవారం కదా, 7:30 నుంచి 9 దాకా రావుకాలం ఉంది, నేను రాను అంటే మీ కంపెనీ మీ సెంటిమెంట్ కి దండం పెడుతుందా? లేదంటే వేరే చూసుకోమ్మా అనుకొని కూర్చో అమ్మా, సరే నువ్వు తర్వాత పిలుద్దాంలే అంటారు. నిర్మల శ్యామల వస్తుంది, ఆయన పంపిస్తాంలే అంట. అంటే ఇది వాళ్ళు ఒక బాధ్యతగా మనిషికి ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి, ఎట్టంటే అట్ట కాకుండా, ఎలాగంటే అలా కాకుండా, ఎట్ట పడితే అట్ట కాకుండా చేసినటువంటి పద్ధతులు. దీన్ని ఏమంటే కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారమ్మా. క్రిస్టల్ కంపెనీ వాడు కత్తి తయారు చేసింది కూరగాయల కోసం, నేను మెడ కోసేస్తాను అంటే, మెడ కోసేసిన తర్వాత ఆ క్రిస్టల్ కంపెనీ వాడి మీద కేసు కట్టండి అంటే అవద్దా? టయోటా కంపెనీ వాహనం తీసుకుని పోయి నేను గుద్దేసి చంపేస్తానంటే, చంపేసిన తర్వాత టయోటా కంపెనీ వాడి మీద కేసు పెడతారా, డ్రైవర్ మీద పెడతారా? ధార్మిక గ్రంథాలు పట్టుకునే నేరాలు చేసే వాళ్ళకి ధార్మిక గ్రంథము ధర్మం కాదు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ సామాజిక వర్గం కాదు. ఎవడు చేశాడో వాడు నేరస్తుడు. హిందువు చేసినా, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా, ఎవరు చేసినా నేరమే కదా. నేరమే. నేరమైనప్పుడు వాళ్ళకి శిక్ష కూడా అమలు చేయాల్సిందే కదా, 100% చేయాలా. మరి అలాంటప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.